హాయ్ ఫ్రెండ్స్, నీరజ తెలుగు వీడియోస్ కి స్వాగతం. ఈ రోజు మన కిచెన్ లో డీప్ ఫ్రై చేయకుండా రెండు రకాలైన కజ్జికాయల్ని ఎయిర్ ఫ్రైయర్ లో చేశాను. మరి ఆ రెండు రకాలు ఏమిటో, వాటిని ఎలా చేశానో ఒకసారి చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ లో 1 కప్పు గోధుమ పిండిని, 1 కప్పు మైదా పిండిని, 1/2 స్పూను సాల్ట్ ని, 1/2 కప్పు నెయ్యిని, మీరు నెయ్యి బదులు నూనెైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు 1 స్పూన్తో మిక్స్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళతో పూరీ పిండిలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి. చూసారా, ఇలా పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కజ్జికాయల స్టఫింగ్ కోసం 1 కప్పు బెల్లం, 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు తురుము పట్టుకుని ఎండు కొబ్బరి, 1/2 కప్పు డ్రై నట్స్, 1/2 స్పూన్ యాలకుల పొడి. డ్రై నట్స్ని పక్కన పెట్టుకొని మిగిలిన వాటన్నిటిని బరకగా మిక్సీకి వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డ్రై నట్స్ని రోట్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలు అయ్యే విధంగా నూరుకొని వీటిని శనగపొడిలో వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇలా లిడ్తో క్లోజ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం అరగంట పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. నెక్స్ట్ మనం ఈ ఉండల్ని కొంచెం ఆయిల్లో డిప్ చేసి పూరీ ప్రెస్లో పెట్టుకొని ఇలా గట్టిగా ఒత్తుకొని పూరీలు చేసుకుందాం. ఇవి మనం పూరీలు చేసుకునే కన్నా ఇంకా పలుచగా ఉండాలి. పూరీ ఎంత పలుచగా ఉంటే మనకి కజ్జికాయలు అంత బాగా వస్తాయి. మిగిలిన ఉండలన్నిటిని కూడా ఇలానే పూరీలు చేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక ప్లేట్లో ఒక పూరీని తీసుకొని దాని అంచుల్ని ఇలా వాటర్తో తడుపుకుందాం. నెక్స్ట్ స్పూన్తో శనగ పొడిని ఇలా సెంటర్లోకి పెట్టుకుందాం. అంచులకు లేకుండా కరెక్ట్గా సెంటర్లోకి ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ 2 అంచుల్ని ఇలా వేళ్లతో ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ఫోర్క్తో ఇలా కజ్జికాయ అంచుల్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల కజ్జికాయ ఉడికేటప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఇలానే మిగిలిన కజ్జికాయలన్నిటిని కూడా శనగపిండితో స్టఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకో కజ్జికాయని మనం కజ్జికాయ మేకర్తో తయారు చేసుకుందాం. ఫస్ట్ ఇలా అంచులకి నూనె అప్లై చేసుకుందాం. దీనిపైన కొంచెం పొడి పిండిని ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా పొడిని యాడ్ చేసుకోవటం వల్ల కజ్జికాయ దీనికి అంటుకోకుండా నీట్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఈ పిండిని లోపల స్టఫ్ చేసుకొని అంచుల్ని ఇలా వాటర్తో తడుపుకోవాలి. అంచుల్ని ఇలా వాటర్తో తడుపుకోవటం వల్ల అంచులు బాగా స్టిక్ అయిపోయి మనకి లోపల పిండి బయటకు రాకుండా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మిగిలిన కజ్జికాయలన్నిటిని కూడా ఇలానే తయారు చేసుకుందాం. నెక్స్ట్ మనం వేరే స్టఫింగ్ కోసం కోవా యూజ్ చేస్తున్నానండి. ఈ కోవాని గ్రేటర్తో నీట్గా గ్రేట్ చేసుకొని ఇలా 1 కప్పు తీసుకుందాం. నెక్స్ట్ 1/2 కప్పు పంచదారని, 1/2 కప్పు డ్రై నట్స్ని, 1/2 స్పూను యాలకుల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మనం కజ్జికాయ మేకర్లో పూరీ పెట్టుకొని దానిలో ఈ కోవా స్టఫింగ్ని పెట్టుకొని ఇలా కజ్జికాయలు తయారు చేసుకుందాం. మనం కజ్జికాయలన్నిటిని ప్రెస్ చేసుకోవటం అయిపోయింది. నెక్స్ట్ మనం నెయ్యిలో కానీ నూనెలో కానీ ఒక బ్రష్ని ఇలా ముంచేసి కజ్జికాయల పైన ఇలా అప్లై చేసుకుందాం. నెక్స్ట్ మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఇలా నూనె అప్లై చేసుకుందాం. నూనె అప్లై చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్ని బేక్ ఆప్షన్ని ప్రెస్ చేసి 325 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత
ఎయిర్ ఫ్రైయర్లో మనం కజ్జికాయలన్నిటిని ఒకదాని పక్కన ఒకదాన్ని ఇలా పెట్టుకుందాం. ఒకదానిపైన ఒకటి పెట్టుకోకూడదండి, పక్క పక్కనే పెట్టుకోవాలి. వీటికి కూడా పైన ఇలా బ్రష్తో నూనె అప్లై చేసుకొని ఒక 3 మినిట్స్ బేక్ చేసుకుందాం. 3 మినిట్స్ అయిన తర్వాత మరలా కజ్జికాయలన్నిటిని ఇలా రివర్స్ తిప్పుకొని ఇంకొక 3 మినిట్స్ బేక్ చేసుకుందాం. చూసారా మన కజ్జికాయలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇవి మనకి లోపల ఉడికాయో లేదో ఒకసారి చూసుకుందాం. చూసారు, దీని లోపల కోవా కజ్జికాయ, ఇది లోపల కూడా బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ మనం శనగపిండి కజ్జికాయని కూడా ఓపెన్ చేద్దాం. చూసారా ఇది కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.